హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు రొయ్యల కూర, చికెన్ ఇంకా మటన్ కీమా చేశాను చెప్పాను కదండి. రొయ్యల కూర ప్రాసెస్ ఒకసారి చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షా పెట్టానండి. పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నానండి. వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేస్తున్నానండి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీలో ఎంతమందికి రొయ్యల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే రొయ్యల కూర తిననండి, నాకు ఇష్టం ఉండదు. మా అన్నయ్య కోసం చేసామన్నమాట. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకుందామండి. ఈ కర్రీస్ అన్నీ కూడా మా వదినే చేశారండి. సూపర్గా చేస్తారు మా వదిన వంటలు. మొత్తం కలిపి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. వేసుకొని ఫ్రై చేసుకుందాము. మీలో ఎంతమందికి రొయ్యల కూర చేయడం ఇష్టమో, చేయడం వచ్చో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి, రొయ్యలన్నీ కూడా వేసేసారు. రొయ్యలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందాము. తర్వాత కొంచెంసేపు తర్వాత మూత తీసి చూస్తున్నానండి. తర్వాత కారం వేసుకుందాం. అవి కొద్దిసేపు ఉడికిన తర్వాత కారం వేసుకోవాలండి. కొంచెము ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకుందాము. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ వేస్తున్నామండి. వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందాము. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇదిగోండి, కూర మొత్తం కూడా దగ్గరకు అయింది కదా. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి కూడా కొద్దిగా వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందామండి.
ఒకసారి కలిపేసుకుందాము. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా అన్న వాళ్ళు చెప్పారనమాట. నేనైతే తినను. ఇక మీలో ఎంతమందికి రొయ్యల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎప్పుడన్నా మీరు రొయ్యల కూర చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.